జై శ్రీరామ్. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వెలిసి ఉన్నటువంటి శ్రీ కోటసత్తమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చాం. ఇదిగో ఇది ఆ తల్లి యొక్క దేవస్థానం. ముందుగా దేవస్థానం యొక్క గోపురం, మహాగోపురం మనకు దర్శనమిస్తుందన్నమాట. అయితే గోపురం మీదే త్రిశక్తి స్వరూపమైనటువంటి శ్రీ కోటసత్తమ్మ తల్లి మనకు దర్శనమిస్తుంది. చూడండి, గోపురం అయితే చాలా పెద్దదిగా ఉంది. అత్యంత రమణీయమైనటువంటి శిల్పాలు కూడా చెక్కారు. కుటుంబ సమేతంగా అందరూ తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి మంచి క్షేత్రం. ఈ తల్లిని కొలిసిన వారికి కష్టాలు తీరడంతో పాటు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఈ త్రిశక్తి స్వరూపమైనటువంటి సత్తమ్మ తల్లి. మా బాజీ గారికి అత్యంత ఇష్టమైనటువంటి దేవస్థానాల్లో ఈ యొక్క కోట సత్తమ్మ తల్లి దేవస్థానం కూడా ఒకటి. అయితే మేము కుటుంబ సమేతంగా వచ్చాము. ఈ యొక్క ఆలయం స్థల పురాణం గురించి, అలాగే ఈ యొక్క ఆలయ ప్రశస్తి గురించి మనం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ పూజారి గారి మాటల్లో విందాము. అయితే చాలా అద్భుతమైనటువంటి స్థల పురాణం కలిగినటువంటి మహత్తరమైనటువంటి దేవస్థానం ఈ యొక్క సత్తమ్మ తల్లి యొక్క దేవస్థానం. ఇగో అమ్మని దర్శించుకుందాం రండి. ఈ యొక్క ఆలయాన్ని చాలా విశాలంగా, చాలా అద్భుతంగా నిర్మించారు. అదిగో అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ సత్తమ్మ తల్లి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపునిగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ కోటసత్త అమ్మవారి దేవాలయంలో నేను ప్రధాన అర్చకుడిగా పనిచేసిన నా పేరు శివకోటి వెంకట కామేశ్వర పార్వ శర్మ. ఈ అమ్మవారు 11వ శతాబ్దం నుండి కూడా విరాజిల్లుతోంది. 11వ శతాబ్దంలో ఈ నిడదవోలు నిరవధ్యపురముగా చెప్పబడింది. ఆ నిరవధ్యపురంలో ఈ అమ్మవారు కోటలో శక్తిగా ఉంటుంది. కోట శక్తి అని పిలువబడుతుంది. కోట అంతరించిపోవడంతో ఈ గ్రామానికి పొలిమారైన తిమ్మరాజపాలెంలో ఈ అమ్మవారు అది వెలిసింది. ఈ కోటసత్తి అమ్మవారు చాలా రోజులు భూగర్భంలో ఈ వరదలో వానల చేత కప్పబడుతుంది. 1936లో దేవుడిపుల రామమూర్తి శాస్త్రి గారి యొక్క పొలంలో ఈ అమ్మవారి యొక్క ఉనికిని తెలిపింది. చుట్టుపక్కల యొక్క రాజుల యొక్క రైతుల యొక్క సహకారంతో ఈ మట్టి తొలగిని చూసి అమ్మవారు శంకు, చక్రము, గద, అభయస్తము, యజ్ఞోపీతము ఈ విధంగా అమ్మవారి యొక్క ఉనికిని తెలిపింది. ఈ అమ్మవారికి 3 అంశాలతో కనపడుతుంది. శంకు చక్రం వచ్చేటికి వైష్ణవంతో లక్ష్మీదేవి గాను, సోలం వచ్చే భారతీయంగా కనపడుతుంది. అలాగే అమ్మవారికి యజ్ఞోపీతం కూడా ఉంటుంది. యజ్ఞోపీతం వచ్చేటికి గాయత్రి అంశంలో సరస్వతిగా కనపడుతుంది అన్నమాట. ఈ 3 శక్తులు ఈ ఊళ్ళో ఉన్నటువంటి త్రిశక్తి స్వరూపునిగానే విరాజిల్లుతుంది ఈ అమ్మవారు. ఈ అమ్మవారికి ప్రతి ఆశ్రయుద్ధ పాఠ్యం నుండి విజయదశమికి విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారి యొక్క సేవలు చేసి అమ్మవారి పక్కన పాల్గొలుగుతూ ఉంటారు. అలాగే మార్గశిర పౌర్ణమి నుండి సమితి వరకు అంటే 5 రోజులు అన్నమాట. రేపు డిసెంబర్ 18వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం జరుగుతూ ఉంటాయి. ఈ తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా ఈ అమ్మవారికి 5వ రోజు గర్భోత్సవం చేయబడుతుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా శ్రావణ మాసోత్సవం అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో ప్రతి రోజులు కూడా అమ్మవారి సన్నిధానంలో చండీ హోమం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కూడా భక్తులు విశేషంగా ఈ జిల్లా నుంచి, ఇతర జిల్లాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అనేక మంది వచ్చి అమ్మవారి కోరికలు తెచ్చుకుని అమ్మవారి కృపకు అమ్మవారి యొక్క స్థల పురాణం విని అమ్మవారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా తల్లికి నమస్కరించుకుని బయటికి రాగానే మనకి కృష్ణయ్య దర్శనం ఇస్తాడు. చెట్టైన దర్శించుకుని ఒకసారి ఆలయ ప్రాంగణం అంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అమ్మవారి యొక్క ఆలయంలో ఇంకా ఆంజనేయ స్వామి వారు, వినాయకుడు, అలాగే శివయ్య, కిట్టయ్య, ఇంకా చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారికి మొక్కుబడులు, తలనీలాలు సమర్పించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా చాలా మహిమాన్వితమైనటువంటి తల్లి కదా ఈ తల్లి. అందుకని చాలామంది భక్తులు మన జిల్లాల నుంచే కాకుండా, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి బస చేయడానికి కూడా ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి. దేవస్థానంలో విశాలమైనటువంటి ప్రాంగణం చూడండి. చాలా చాలా ఎక్కువ ప్లేస్ ఉంది ఆలయానికి. జాతరలు అవన్నీ జరిగేటప్పుడు చాలా అంటే చాలా కన్నుల పండగగా ఉంటుంది. ఇదిగో తల్లి యొక్క గాలిగోపురం. ఈ చెట్ల నీడలో కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఎప్పుడైనా మీరు పశ్చిమ గోదావరి జిల్లా వస్తే, నిడదవోలు వస్తే కంపల్సరీగా తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తల్లిదండ్రులని మనం గౌరవిద్దాం, మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. జై శ్రీరామ్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీమాత్రే నమః. సత్తమ్మ తల్లికి జై.